హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి మనం లోకల్ బాడీ స్కూల్స్ అంటే ఏంటి, అలాగే గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఏంటి, వీటికి మధ్య గల డిఫరెన్స్ ఏంటి, వేటిని ఎంచుకోవాలి, అలాగే మనకి డిస్టిక్ వైజు ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి వంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి డిఎస్సి అనేది నవంబర్ 20 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి తక్కువ టైం అయితే ఉంది. మా వంతుగా మేము జనరల్ నాలెడ్జ్ అలాగే కరెంట్ అఫైర్స్ సంబంధించి అలాగే కంటెంట్కి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ టెస్ట్లను అయితే రూపొందిస్తున్నాము. వాటిని కనుక మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసి జాయిన్ అయ్యి మీరు ప్రాక్టీస్ టెస్ట్లు అయితే రాసుకోవచ్చు. అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు పొందొచ్చు. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళినట్లయితే అసలుకి లోకల్ బాడీస్ అంటే ఏంటి, గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఏంటి. మనకి లోకల్ బాడీస్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి, అలాగే గవర్నమెంట్ స్కూల్స్ అనేది పట్టణ ప్రాంతాల్లో ఉంటాయి. మీకు ఈ గవర్నమెంట్ స్కూల్స్కి అలాగే లోకల్ బాడీ స్కూల్స్కి డిఫరెన్స్ తెలియాలంటే మనకి ఎంపీపీఎస్ అలాగే జెడ్పీహెచ్ అంటే మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇలా జిల్లా పరిషత్ లేదా మండల పరిషత్ వీటన్నిటిని వచ్చేసరికి మనం లోకల్ బాడీస్ అంటాం. గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఏంటంటే మనకి పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలుర పాఠశాల, ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాల, ఇలా ప్రభుత్వ పాఠశాల ఉన్నాయన్నీ గవర్నమెంట్ స్కూల్స్ కింద వస్తాయి. మనకి ఇప్పుడు లోకల్ బాడీస్ని ఎంచుకోవాలా అలాగే గవర్నమెంట్ స్కూల్స్ని ఎంచుకోవాలనుకుంటే రెండు గవర్నమెంట్ జాబ్సే. దాని గురించి మీరు ప్రాబ్లం ఏం లేదు. అయితే ఏంటంటే వీటికి డిఫరెన్స్ ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేసరికి కొద్దిగా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇవి పట్టణ ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి మీకు హెచ్ఆర్ఏ కానీ ఏవైనా అలవెన్సులు కానీ ఎక్కువ అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రమోషన్స్ కూడా మీరు ఎంఈఓ స్థాయికి వెళ్ళే అవకాశాలు కూడా మీకు ఈ గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళకైతే ఎక్కువగా ఉంటుంది. ఇంకా మనం డిస్టిక్ వైజ్ వ్యాకెన్సీస్ చూసుకున్నట్లయితే ఒక్కసారి నేను ఒక డిస్టిక్ అనేది చెప్తాను. మీరు వచ్చేసరికి ఇక్కడ ఆదిలాబాద్ డిస్టిక్ అనమాట. దీనిలో వచ్చేసరికి ఇందులో మీకు జనరల్ ఉంటాయి, ఉమెన్ ఉంటాయి. జనరల్ ఉన్నాయి, ఉమెన్స్ పోటీ పడవచ్చు, అలాగే జెంట్స్ పోటీ పడవచ్చు. ఉమెన్ ఉన్నాయి మాత్రం ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా చూసుకున్నట్లయితే మీకు ఓసీలో గవర్నమెంట్ నుంచి వచ్చేసరికి జనరల్కి 3, ఉమెన్స్కి 2, అలాగే లోకల్ బాడీస్లో వచ్చేసరికి ఓసీలో జనరల్కి 21, ఉమెన్స్కి 15, ఎస్సీ జనరల్ 2, ఉమెన్స్ 1, అలాగే లోకల్ బాడీస్ వచ్చేసరికి జనరల్ 12, ఉమెన్స్ 7. ఇలా ప్రతి ఒక్క జిల్లాని ప్రతి ఒక్క కేటగిరీని చెప్పుకుంటూ వెళ్తే చాలా లేట్ అవుతుంది. ఇది ఇండివిజువల్గా సంబంధించింది కాబట్టి మీరే మీ యొక్క జిల్లాలో మీ యొక్క కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. దానికోసం మీరు ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి డిఎస్సికి సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఆ వెబ్సైట్ వచ్చేసరికి tsdsc.apt.online.in/tsdsc/. మీకు ఇలా కాకుండా రానట్లయితే మీరు ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళేసి TSDSC అని టైప్ చేయండి. TSDSC అని టైప్ చేస్తే రావట్లేదు. స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ అని టైప్ చేయండి. స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ అని టైప్ చేయగానే మీకు ఇక్కడ ISMS అని వస్తుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు క్లిక్ హియర్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ TSDSC 2023 అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. మనకి సర్వర్ అనేది కొద్దిగా స్లో ఉంది, ఎందుకంటే ఈరోజే ఓపెన్ అయింది కాబట్టి. మీకు ఇది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ హోమ్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, అలాగే డిస్ట్రిక్ట్, సబ్జెక్ట్, కమ్యూనిటీ వైజ్ వేకెన్సీ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. నేను ఇందాక చెప్పిన వేకెన్సీస్ మొత్తం కంప్లీట్గా SGT వాళ్ళకి సంబంధించి. మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ డిస్టిక్ అనేది టాప్లో ఉంటుంది. ఇది వచ్చేసరికి ఆదిలాబాద్ డిస్టిక్, తర్వాత మనకి భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్, తర్వాత మనకి హన్మకొండ డిస్టిక్,
సో ఇలా మీది ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్లోకి వెళ్ళేసి సో ఇక్కడ మీరు మీ యొక్క సబ్జెక్ట్ని చూసుకోండి. సో మీరు స్కూల్ అసిస్టెంట్ అయితే స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి అయితే ఎస్జిటి. సో ఇక్కడ వచ్చేసరికి మీకు ఇక్కడ లోకల్ బాడీస్ అని ఉంటాయి, అలాగే గవర్నమెంట్ అని ఉంటాయి. సో గవర్నమెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, లోకల్ బాడీస్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది చూసుకోవచ్చు. సో మీకు ఇక్కడ పైన ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, అలాగే ఈడబ్ల్యూఎస్. సో నేను ఇక్కడ మీకు ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను. ఏంటంటే చాలామంది ఓసీ క్యాండిడేట్స్కి ఈడబ్ల్యూఎస్ అర్హత ఉంటుంది. సో వాళ్ళైతే చాలామంది ఇగ్నోర్ చేస్తారు. కంపల్సరీగా మీకు ఈడబ్ల్యూఎస్ అర్హత ఉన్నట్లయితే వెంటనే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అప్లై అయితే చేసుకోండి. సో దీనికి అప్లై చేసుకోవడానికి మీ యొక్క సంవత్సర ఆదాయము మీ కుటుంబానికి సంబంధించి 8 లక్షల లోపు ఉంటే మీకు ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది జారీ చేస్తారు. మీరు వెంటనే మీ యొక్క సచివాలయానికి వెళ్ళి ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి అప్లై చేసినట్లయితే మీకు రిజర్వేషన్ వచ్చేసరికి 10% అనేది వస్తుంది. కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్గా ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోండి. సో మనకి ఇప్పుడు అర్థమైంది కదా, మీరు మీ డిస్టిక్లో మీ కేటగిరీలో ఏ విధంగా వేకెన్సీస్ అనేది చెక్ చేసుకోవాలో. దాంతోపాటు మీరు డిఎస్సికి సంబంధించిన కరెంట్ అఫైర్స్, అలాగే జనరల్ నాలెడ్జ్ కంటెంట్కి సంబంధించి ప్రాక్టీస్ టెస్టులు చేసుకోవాలి అనుకుంటే కింద కామెంట్లో లింక్ ఉంటుంది. మీరు అక్కడి నుంచి జాయిన్ అయ్యి ప్రాక్టీస్ టెస్టులు అయితే రాసుకోవచ్చు. మేము కంటెంట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని డిఎస్సి అప్డేట్స్ కోసం మీరు చూస్తున్న వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి.